హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫేమ్ వస్తుంది. ఆ ఫేమ్ కొద్దిగా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుందని చెప్పాను. ఈ మధ్యకాలంలో ఎంత స్పీడ్గా సోషల్ మీడియాలో ఆయన కౌంటర్ చేస్తూ టార్గెట్ చేస్తున్న వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుంది అనేది మీరు గమనించవచ్చు. బట్ డిసెంబర్లో నేను ఎలా చెప్పానంటే, నేను చెప్పాను కదా, నా రీసెర్చ్ ఎప్పుడు కూడా ఎక్కువ పాలిటిక్స్ మీదను పబ్లిక్ లైఫ్ మీద ఎక్కువ ఉంటుంది. నేను అందులో ఆయనంతటా ఆయన అనౌన్స్ చేసింది కూడా 2.0 అని ఆయన అనౌన్స్ చేశారు. ఆయన మళ్ళీ అంటే అతని యాగ్రేషన్లో ఒక డిఫరెంట్ మ్యానర్ అనేది కూడా చూపించడం మనం చూస్తున్నాం. మరి నేను లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో పొలిటికల్గా కొద్దిగా డీటెయిల్గా చెప్పమన్నారు. ఆ డీటెయిల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నేను క్లియర్గా చెప్తాను. అంటే ఇది ఓన్లీ ఆయన కోసమే, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే చేస్తున్న షార్ట్ ఇది. ఇందులో ఏంటంటే, గురువు ఎప్పుడైతే మృగశిరాన్ని టచ్ చేసి మృగశిర నక్షత్రం ఎండ్ ఫేస్ వచ్చే టైం కల్లా ఆయనంతా బౌన్స్ బ్యాక్ అయ్యే టైం అనమాట. బౌన్స్ బ్యాక్ అంటే ఎలాగంటే, కౌంటర్కి రీకౌంటర్స్ అంటాం కదా, రీకౌంటర్స్ ఎక్కువ ఉంటాయి. ఆయన స్ట్రాటజీ అంతా మారుతుంది జనరల్గా. మరి ఈ మూమెంట్స్ అన్నీ కూడా మార్చిలో స్టార్ట్ అవుతుంది. బట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి బాగా స్టార్ట్ అవుతుంది. మే నుంచి మీకు కనిపిస్తుంది. ఎందుకంటే నేను డిసెంబర్ చేసే నాటికే నేను ఇచ్చిన డీటెయిలింగ్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఫిబ్రవరికి చాలా అంటే కాంట్రవర్షియల్గా ఇదయిందనమాట. ఎందుకంటే నేను అప్పటికే చెప్పాను కదా, పార్టీలో కానీ ఆయనకు ఉండే అడ్వైజర్స్ కానీ మారుతారు, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న చాలా విషయాలు మారిపోతాయని చెప్పాను కదా. ఆయనకి అడ్వైజ్ చేసే వ్యక్తులు కూడా పర్సనల్ లైఫ్లో మారుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బలమైన ఒక ఈవెంట్ చెప్తాను. మేబీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్లో, అంటే దగ్గరగా ఆ మంత్స్కి దగ్గరగా ఈయనకి బలంగా గ్రిప్ దొరికే విషయాలు ఏపీ రాజకీయాల్లోకి ఎక్కువ వస్తుంది అనమాట. అంటే బలంగా, చాలా బలంగా గ్రిప్ దొరుకుతుంది. ఆ గ్రిప్పింగ్ ఎలాగంటే, అక్కడ నుంచి ఆయన దాంట్లోకి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, ప్లస్ ఆయన మీద ఆయన ఫ్యూచర్ని ఎస్టిమేషన్ వేస్తూ ఆయన లైఫ్లోకి వచ్చే వ్యక్తులు, వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి బలంగా వస్తారనమాట. ఇంక బలంగా అంటే మేబీ అప్కమింగ్ ఒక 10-15 ఇయర్స్ వరకు ఆయనకు ఒక బలమైన ఫౌండేషన్ వేసే వ్యక్తులు, సంస్థలు, జాయింట్ వెంచర్స్, ఇవన్నీ కూడా ఆ పార్టీలో మనం బలంగా చూడవచ్చు. అంటే ఇప్పటివరకు చూడలేనివి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి ఆల్మోస్ట్ చూడండి, లాస్ట్ టైం కేసులోంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటిగైతే అందరూ మారిపోయారో, సేమ్ అలాంటి విషయం ఇప్పుడు ఒకటి జరుగుద్ది. ఇక్కడ నుంచి ఒక 5 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్తారు ఆయన. అక్కడ నుంచి మళ్ళీ స్ట్రాటజీ మారుద్ది. నేను అది తర్వాత మనం దగ్గరలో కంపల్సరీగా చేద్దాం. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.